మై నేమ్ ఈజ్ వెనెల. ఐ యామ్ ఫ్రమ్ 6th ZPHS దండుమల్లారం. నేను క్యాంప్ అనగానే ఇక్కడ గర్ల్స్కి ఉంటుందో ఉండదో అనుకున్నా. నాకు క్యాంప్ పెట్టగానే నేను వెళ్ళాలనుకున్నా కానీ ఇక్కడ అడవిలో బాగుంటుందో బాగుండదో, రూమ్స్ ఉండవేమో, వాష్రూమ్స్ కూడా ఉంటావో ఉండవు, ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందో బాగుండదో, యోగా అంటే యోగా ఒక్కటేనా అని అనుకున్నా. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. రూమ్స్ వివేక మండపం, అన్నపూర్ణ మండపం, అబ్దుల్ కలాం మండపం, ఇలా చాలా మండపాలు ఉన్నాయి. ఒక్కరికి ఒక రూమ్ లాగా, ఒక స్కూల్ వాళ్ళకి ఒక రూమ్ లాగా చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. యోగానే కాదు, ఎంటర్టైన్మెంట్, లేడీస్ ప్రాబ్లం గురించి ఎంటర్టైన్మెంట్, యోగా అన్ని క్లాసెస్ జరిగినాయి. మోటివేషన్ క్లాసెస్, ఏ ఒక్క క్లాస్ కూడా మేము చాలా శ్రద్ధగా విన్నాం. నేను ఇక్కడ విన్నదంతా మా ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ విన్నదంతా అక్కడ చెప్పి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఇక్కడ ఇప్పుడే వెళ్ళాలా అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడితే నేను పక్కా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ అక్షర. ఐఎమ్ ఫ్రమ్ దండుమల్లారం. మేము ఫస్ట్ మా టీచర్ వచ్చి అడిగింది, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్కి వెళ్తారా అంటే, మేము కొంచెం భయం అవుతుంది మ్యామ్, అక్కడ ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదుగా అంటే, అక్కడ ప్రమోద మ్యామ్ వాళ్ళు, సార్, ఇంకా అందరు వాలంటీర్స్ అందరు ఉంటారు, అక్కడ ఏం భయపడద్దు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు అని అంటే మేము ఓకే చెప్పి టీచర్కి వచ్చినాము. బట్ మాకు ఇక్కడికి వచ్చి చూసినాకనైతే మ్యామ్ ఇంకా వాలంటీర్స్ అయితే మంచిగా చూసుకున్నారు. టిఫిన్ కానీ, ఫుడ్ కానీ, యోగా ఆసనాస్ కానీ అన్నీ మంచిగా నేర్పించారు. ఇక్కడ మేము టిఫిన్ చేసినాక మా యోగా సెషన్కి వస్తే మ్యామ్ వాళ్ళు యోగా ఆసనాస్, ముద్రలు, చంద్రయాన్ ముద్రలు, ఇంకా వివేక మండపంకి రాగానే ఫుల్ సైలెంట్గా ఉండాలి. మేము అంబేద్కర్ నిలయంలో ఒక నైట్ స్టే చేసాము. మాతో పాటు ఇంకా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క వాలంటీర్ని ఇచ్చారు. ఇంకా ఒక్కొక్క రూమ్కి మంచి లైట్స్, కార్పెట్, మంచిగా మ్యామ్ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు